తిరువనంతపురం కార్పొరేషన్లో బీజేపీ విజయం చారిత్రాత్మకమన్నారు ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్. తొలిసారి సొంత బలంతో మేయర్ పీఠం కైవసం చేసుకుందన్నారు. ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు మేయర్ కార్పొరేట్లు ఢిల్లీకి పయనమయ్యారు. కేరళ ఎక్స్ప్రెస్ రైల్లో ఢిల్లీకి వెళ్తున్న బీజేపీ బృందానికి దారి పొడవునా కార్యకర్తలు నీరాజనాలు పలుకుతున్నారు. ఏపీకి చేరుకున్న కేరళ విజేతలకు విజయవాడ రైల్వే స్టేషన్లో బీజేపీ చీఫ్ మాధవ్ ఘనస్వాగతం పలికారు. రాజధాని అయిన తిరువనంతపురంలో మున్సిపల్ కార్పొరేషన్ ఏదైతే ఉందో దాన్ని మొదటిసారి భారతీయ జనతా పార్టీ తనంతట తానుగా చేజెక్కించుకోవటం ఏదైతే ఉందో నిజంగానే ఒక చారిత్రాత్మక ఘటన. కేరళలో అనేక రకాల పోరాటాలు భారతీయ జనతా పార్టీ జాతీయవాద శక్తులు గత 70 సంవత్సరాలు బట్టి అక్కడ చేస్తున్నారు. 70 సంవత్సరాల నుంచి చేసిన పోరాటానికి పెద్ద ఫలితం రాకపోయినా ఒకే ఒక ఎమ్మెల్యే గెలిచారు, అది నేమం నుంచి. అలాగే మొన్న త్రిశూర్ నుంచి సురేష్ గోపి గారు ఎంపీగా గెలవడం జరిగింది. ఈ రెండే అక్కడ విజయాలు. అయినా కూడా నిరంతరంగా 16% పైగా ఓటు బ్యాంకు సాధిస్తూ ప్రతి కార్యకర్త మార్క్సిస్ట్ యొక్క హింసాకాండకి తట్టుకొని సుమారు 100 మంది పైగా లైఫ్ ఇంప్రిజన్మెంట్, అలాగే సుమారు 76 మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అసూవును బాసిన నేల. ఎవరైతే పెన్నియార్ విజయన్ కానీ మిగతా అందరూ కూడా ఎవరైతే ముఖ్యమంత్రులు ఉన్నారో వాళ్ళంతటా వాళ్లే నరమేధం చేసిన స్థానం. ఆ విధంగా మార్క్సిస్ట్ ముష్కరులను ఎదుర్కొంటూ అక్కడ భారతీయ జనతా పార్టీలో పనిచేయడం అత్యంత కష్టమైన పని. కేరళ రాజధాని అయిన తిరువనంతపురంలో మున్సిపల్ కార్పొరేషన్